హాయ్ అండి. మా ఇంట్లో వాళ్ళకంటే పప్పు అంటే చాలా ఇష్టము. కానీ నాకు అంతగా పప్పు ఎక్కదనమాట. అందుకే నేను పప్పులోని ఎక్కువగా కాయగూరలు లేదా ఏవైనా ఆనపకాయలు, బీరకాయ ఇలా పప్పు మామిడికాయ వండుతూ మిక్స్ చేస్తూ కలుపుతూ వండుతానమాట. అయితే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అస్సాం నుంచి వస్తున్నప్పుడు మామిడికాయలు తీసుకొచ్చారంట. అందులో 4 మామిడికాయలు నాకు ఇచ్చింది. చాలా పుల్లగా ఉన్నాయని ఈరోజు పప్పు మామిడికాయ చేసుకున్నాను అనమాట. అన్ని మామిడికాయని వేరేగా కొంచెం ఉడకబెట్టి తర్వాత పప్పులో ఉడికిన తర్వాత పప్పులో కలుపుతారు కదా. నేనైతే నార్మల్గానే పప్పును మామిడికాయ కలిపేసి వండుతాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కోటాలో ఇస్తారు కదా ఎల్లో కలర్ కన్నా ఈ రెడ్ కలర్ చాలా మంచిది అంటారని నేను ఎక్కువ రెడ్ కలర్ పప్పు తీసుకొస్తాను అనమాట. ఇది చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది 2 విజిల్స్కే. ఎల్లో కలర్ పప్పు కొంచెం లేట్గా ఉడుకుతుంది. అందువల్ల నేను మామిడికాయ కూడా ఇందులోనే వేసేసి ఒకేసారి ఫ్రై చేసి ఉడకబెట్టేస్తాను అనమాట. అయితే నేను పోపెట్టేటప్పుడు మామిడికాయ పప్పుకి కొంచెం ఉల్లిపాయ పండుగగా కట్ చేసుకొని అవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేసుకుంటే పప్పులో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే మీరు ఇలా ఏం ప్రిపేర్ చేసే కామెంట్ చేయండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.